గుడ్ ఈవినింగ్ మై డియర్ టాలీ ఫర్ యూ స్టూడెంట్స్. మనం టాలీ ఫర్ యూ అనేది మీకు అందరికీ ఒక డిఫరెంట్గా మీకు అందరికీ ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో గత 15వ తారీఖున నాడు మనం ఈ అసైన్మెంట్ స్టార్ట్ చేసాం. నిన్నటితోటి మనకి గ్రూపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఓచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓచింగ్లో మీకు మెయిన్గా ఏముంటాయంటే ఇంపార్టెంట్ బటన్స్, ఏ బటన్ ద్వారా అంటే ఏ స్క్రీన్ ద్వారా ఎటువంటి ఓచన్ మనం పాస్ చేయాలనేది దీంట్లో పూర్తిగా అవగతం అయ్యేటట్టు చెప్తాను. జనరల్గా మనం ఏంటంటే అకాడమిక్ కోర్సెస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి జర్నలైజ్డ్ త్రూ ఏ డెబిట్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విత్ క్రెడిట్. కానీ దీంట్లో ఏంటంటే కొన్ని స్క్రీన్స్ డెబిట్ తోటి స్టార్ట్ అవుతాయి, కొన్ని స్క్రీన్స్ క్రెడిట్ తోటి స్టార్ట్ అవుతాయి. దానికి కారణం కూడా ఏంటంటే దీనికి కూడా నేను ఒక మెథడ్ కనిపెట్టుకుని దానితో ఏంటంటే ఈజీగా ఉండడానికి కంటెంట్ ఎవరు పడితే వాళ్ళు వితౌట్ హ్యావింగ్ ఏ కామర్స్ నాలెడ్జ్ ఎనీబడి కెన్ ఆపరేట్. ఎందుకంటే ఇవాళ బిజినెస్ ఆర్గనైజర్స్ అందరూ కూడా కామర్స్ క్యాండిడేట్స్ అయి ఉండక్కర్లేదు. వాళ్ళు సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మరి అటువంటి వాళ్ళకి కనీసం వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు చూడడానికి కానీ, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడానికి కానీ, వాళ్ళ సీక్రెసీని వాళ్ళు మెయింటైన్ చేయడానికి కానీ కనీసం ఆపరేషన్ సిస్టమ్ తెలియకపోతే రేపటి రోజున వేరే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే దీంట్లో ఏర్పడుతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఏంటంటే ఈజీగా మీకు దాన్ని ఆపరేట్ చేసే సిస్టమ్ని నేను తయారు చేసుకున్నాను. దాంట్లో ఏంటంటే ఆల్ ది క్రెడిట్స్ ఆర్ టు బి విత్ సోర్సెస్. ఏంటంటే మన దగ్గర ఏ విధమైన ఫండ్ కానీ, సర్వీస్ కానీ, క్యాష్ కానీ, గూడ్స్ కానీ ఏదైనా సరే మన దగ్గరికి వస్తే ఏదో ఒక ఆధారం అంటే క్యాపిటల్ ద్వారా అయినా ఫండ్ రావచ్చు, తర్వాత లెండర్ ద్వారా రావచ్చు, సప్లయర్ ద్వారా రావచ్చు, తర్వాత కన్సల్టెంట్ ద్వారా ఒక సర్వీస్ రావచ్చు, ఎంప్లాయీస్ ద్వారా కూడా సర్వీస్ వస్తుంది. ఈ సర్వీసెస్ అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఎప్పుడు క్రెడిట్ చేయాలి. మీరు ఎక్కడ టెస్ట్ చేసుకున్నా కూడా మీకు అది క్రెడిట్ ఎప్పుడు కూడా ఆ కారణంతో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు క్యాష్ టు క్యాపిటల్ అంటారు. అంటే క్యాష్ సంస్థలోకి రావడానికి ఎవరు కారణం అయ్యారు? క్యాపిటలే కారణమైంది. క్యాష్ టు సేల్స్ అంటారు. అంటే ఇదే విధంగా క్యాష్ రావడానికి సంస్థలోకి ఎవరు కారణం అయ్యారు? సేల్స్ కారణమైంది. క్యాష్ టు కస్టమర్ అంటే ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది. కస్టమర్ ఈజ్ డ్యూ టు అస్. ఎందుకంటే మనం ఆయనకి సర్వీస్ చేసి ఉండొచ్చు, లేకపోతే గూడ్స్ అండ్ క్రెడిట్ సప్లై చేసి ఉండొచ్చు. అప్పుడు కూడా ఆయన్ని క్రెడిట్ చేసుకున్నాం. అట్లనే క్యాష్ టు లోన్, ఏదైనా బ్యాంక్ నుంచి కానీ, ఫైనాన్సర్స్ దగ్గర నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా లోన్ తీసుకున్నట్టయితే అప్పుడు కూడా క్రెడిట్ అయింది. చూసారా సింపుల్గా, ఎంత సింపుల్గా ఉందో మీకు. అంటే ఆల్ ది సోర్సెస్ ఆర్ టు బి క్రెడిటెడ్ బ్లైండ్లీ. మీరు ఏమీ ఆలోచించక్కర్లా, క్రెడిట్ చేసేస్తే చాలు. మరి డెబిట్స్ ఏమవుతాయి మాస్టారు అంటే, డెబిట్స్లో వచ్చిన ఫండ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేయిస్తారు, లేకపోతే తాత్కాలికంగా ఒక చోట దాచి పెడతారు. అంటే సపోజ్ క్యాష్ టు క్యాపిటల్ ఉందండి. క్యాష్ అనేది ఇక్కడ యూటిలైజ్ అవ్వట్లే. క్యాష్ విల్ బి కెప్ట్ ఇన్ ది క్యాష్ బాక్స్ ఆర్ ఇన్ ది బ్యాంక్ బాక్స్. దాని అర్థం ఏంటి అంటే క్యాష్ విల్ బి యూటిలైజ్డ్ ఆఫ్టర్వర్డ్స్. సో దాన్ని ఏంటంటే ఏదైతే దాచి పెడతామో దాన్ని డెస్టినేషన్ అంటారు, కేంద్రీకృతం. ఎక్కడ ఉంది, ఏదైతే మనకి వచ్చిందో సోర్స్ ద్వారా ఏదైతే మనకి ఎంటర్ అయ్యిందో బిజినెస్ ఆర్గనైజేషన్లోకి, వేర్ ఇట్ ఈజ్ అనే క్వశ్చన్ వేసుకున్నట్టయితే ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ ది క్యాష్ బాక్స్ అని చెప్పగలుగుతాము. అట్లనే ఓనర్ గారు ఫర్నిచర్ తీసుకురావచ్చు, వెహికల్ తీసుకురావచ్చు, కంప్యూటర్ తీసుకురావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని కూడా డెస్టినేషన్ అనాలి. అంటే ఓనర్ గారు తీసుకొచ్చిన పెట్టుబడి ఏ రూపంలో వచ్చింది? క్యాష్ రూపంలో కొంత వచ్చింది, ఫర్నిచర్ రూపంలో కొంత వచ్చింది, వెహికల్ రూపంలో. అంటే ఈయన తీసుకొచ్చిన విలువ ఈ విషయాల్లో ఉంది మనకి. అంటే ఆటోమేటికల్లీ దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఆఫ్టర్వర్డ్స్.
కాబట్టి ఏంటంటే అట్లనే యూటిలైజేషన్ అంటే మనం ఫర్నిచర్ కొనొచ్చు, లేకపోతే ఎవరికన్నా సప్లయర్‌కి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. సప్లయర్‌కి పేమెంట్ చేసినప్పుడు ఏం చేస్తారు? సప్లయర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ అండ్ ద క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ అంతే కదా! తర్వాత మీకు బ్యాంక్‌లో పే చేసినప్పుడు కూడా ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, క్యాష్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. తర్వాత ఫర్నిచర్ కొన్నాం. ఫర్నిచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ అండ్ ది క్యాష్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. అంటే ఎక్కడైనా కూడా మనకు యూటిలైజేషన్ వినియోగం సింపుల్ మీనింగ్ వినియోగం అంటే వాడాం. అంటే ఆ డబ్బు తిరిగి రాదు మనకి. అడ్జస్ట్ అంటే మనకి అది తిరిగి రాదు అంటే మనం ఏదో ఫలితాన్ని ఆశించి ఒక అడ్వాన్స్ గాని ఇచ్చుండాలి. మనం పనిచేసే వర్కర్‌కి అడ్వాన్స్ అన్న ఇచ్చుండాలి. లోన్ అన్న ఇచ్చుండాలి. లేకపోతే మనం గతంలో సప్లై తీసుకున్న దానికి ఆ అప్పు తీర్చైనా ఉండాలి. ఏదైనా కానివ్వండి ది మనీ గాన్ ఔట్. ద మనీ గాన్ ఔట్. దాన్ని యుటిలైజేషన్ అంటారు. ఎంత సింపులో చూడండి. ఆల్ సోర్సెస్ ఆర్ టు బి క్రెడిటెడ్, ఆల్ యుటిలైజేషన్స్ ఆర్ టు బి డెబిటెడ్ అండ్ ఆల్ ది డెస్టినేషన్స్ ఆర్ ఆల్సో టు బి డెబిటెడ్. ఇంతే సింపుల్. అంటే మూడే 3 పదాలతోటి కంప్లీట్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్‌ని కంప్లీట్ చేద్దాం. నేను ఈ 3 పదాలకి ఏ విధమైన క్లాసిఫికేషన్ చేయలేదు. ఓన్లీ రూల్స్ మాత్రమే చెప్పాను. ఆల్ ది రూల్స్ వర్ నారేటెడ్, నాట్ ది క్లాసిఫికేషన్. ఇది సింపుల్‌గా గనుక మీరు అప్లై చేయగలరు. యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మాస్టర్ చెప్పిన దానికి మనం నేర్చుకున్న డెబిట్ క్రెడిట్ రూల్స్‌కి సరిపోతుందా అనుకుంటే ఖచ్చితంగా సరిపోలాలి. కాబట్టి యూ కెన్ మేక్ ఎ టెస్ట్ టు ప్రూవ్ మై పాలిసీ. కాబట్టి ఆ విధంగా మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చెప్తాను. సరే మీకు తెలిసిన డెబిట్ క్రెడిట్ మీరు నేను చెప్పింది ఆచరించమని అనట్లేదు. నేనేమంటానంటే యాక్చువల్‌గా ఏంటంటే 2 రూల్స్ గతంలో ఉన్నాయి. ఎటువంటి రూల్స్ ఉన్నాయి మనకి? ఒక డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్, డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం హిస్టారికల్ క్లాసిఫికేషన్‌లో మనం నేర్చుకున్నాం. ఇది పర్సనల్, రియల్, నామినల్‌లో. అదే మోడర్న్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ అమెరికన్ క్లాసిఫికేషన్‌లో ఏం చేశారు? డెబిట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ అసెట్స్, క్రెడిట్ ఇన్‌కమ్స్, క్యాపిటల్ అండ్ ఇన్‌కమ్, క్యాపిటల్ అండ్ లయబిలిటీ. ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ యూ హావ్ టు రివర్స్ ది పొజిషన్. ఏదైతే డెబిట్ చేసామో దాన్ని క్రెడిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే క్రెడిట్ చేసామో దాన్ని డెబిట్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం టఫ్. ఎందుకంటే అసెట్ ఏంటో మీకు తెలియాలి. హౌ కెన్ యూ రికగ్నైజ్, హౌ కెన్ యూ ఐడెంటిఫై ఎన్ అసెట్, హౌ కెన్ యూ ఐడెంటిఫై ఎన్ ఎక్స్‌పెండిచర్, హౌ కెన్ యూ ఐడెంటిఫై ఎన్ ఇన్‌కమ్. ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రమే ఈ సూత్రాన్ని మీరు అనుసరించగలుగుతారు. లేకపోతే అది కూడా కష్టమే. తర్వాత హిస్టారికల్ క్లాసిఫికేషన్‌లో ఉన్న రిసీవరు, గివరు, ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ వాటిలో కూడా కాంట్రోవర్సీస్ ఉన్నాయి. కానీ నాది ఎలా ఉందంటే ఏ విధమైన క్లాసిఫికేషన్‌కి లోను కాకుండా సింపుల్‌గా నేను చెప్పేసాను. దీన్ని ఇప్పుడు ఇవాళ మనం ఒక ప్రాబ్లమ్ చేయిస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్ ద్వారా మీరు క్లారిటీ అవుతారని నేను ఆశించుకుంటూ విల్ కమ్ డౌన్. అయితే మనం ఏం చేయాలంటే ముందుగా ఒక కంపెనీని క్రియేట్ చేసుకుందాం. కంపెనీని క్రియేట్ చేసుకోవాలంటే మీకు కంపెనీని ఆల్రెడీ మీరు టాలీ గురించి మీకు అనుభవం ఉండుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీరు టాలీని నేర్చుకుని ఉండొచ్చు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. సో, మనం విల్ క్రియేట్ ఎ కంపెనీ. కంపెనీలో మనం ఇవాళ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాం? మన కంపెనీ డమ్మీ ఎందుకు మామూలుగా ప్రాబ్లమ్‌నే చేద్దాం మనం. ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చామండి చూద్దాం ఒకసారి. వేణు ట్రేడర్స్ అనేది ప్రాబ్లమ్ ఇచ్చాం. 1920కి మనం అనుసరించమన్నాం. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఉంటుందో మనం ఒక్కసారి దీంట్లో ఒక్కసారి ఏసుకు చూస్తే మనకొకటి అర్థమైపోద్ది. వేణు ట్రేడర్స్ విన్నారా? వేణు ట్రేడర్స్. దీన్ని మీరు సరే ఇది మనం ఏంటంటే మనం కంప్లీట్ మీ దగ్గర అన్ని రకాల కాలమ్స్ ఉంటాయి. దీనికి మెయిలింగ్ అడ్రెస్, టెలిఫోన్ నంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీరు నింపుకోవచ్చు. ఎప్పుడు అట్ ఎనీ మూమెంట్ యూ కెన్ ఆల్టర్ ఎనీథింగ్. మీరు కంపెనీని ఆల్టర్ చేయొచ్చు. తర్వాత లెడ్జర్‌ని ఆల్టర్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఆల్టర్డ్ అట్ ఎనీ మూమెంట్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో, దీన్ని మళ్ళీ మామూలుగా మనం స్టేట్ కూడా మనకి తెలంగాణ స్టేట్.
తెలంగాణ స్టేట్. తర్వాత మీకు కంపెనీ వచ్చినప్పటికి మీకు ఎండ్ బటన్ కొట్టుకుంటే 2019. అయితే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు కూడా 1/4 నుంచి స్టార్ట్ అయ్యి 31 క్లోజ్ అవుతుంది. అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఆ సంవత్సరంలో బుక్స్ బిగినింగ్ అని అంటున్నాడు. ఎందుకంటే సపోజ్ మనం ఆ రోజు మంచి రోజు అనుకుని మనం ఏ దీవాళికో దసరాకో స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పటి నుంచి మనం డేట్ మార్చుకోవచ్చు. కానీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే డోంట్ ట్రై టు చేంజ్ ది డేట్. వై? బికాస్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచే ఖర్చులు ఉండవు. బిజినెస్ స్టార్ట్ చేయకముందు నుంచి 2-3 నెలల నుంచి ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే రకరకాలుగా ఈ బిజినెస్ విషయంలో సర్వే తిరగడం అండి, ఏదన్నా కానివ్వండి, ఒక ఆడిటర్ని అప్రోచ్ ఆయనకు డబ్బులు ఇవ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి. కాబట్టి ఏంటంటే ముందు, ఎందుకంటే మనం ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టేస్తే ముందు డేట్లో మనం వెళ్ళలేము. కాబట్టి మనం అదే డేట్ ఉంచేసేయండి. మీరు ఎక్కడి నుంచి మీరు ఏ డేట్ అయినా కొట్టుకోండి, ఆ డేట్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే దాన్ని ఆ విధంగా చేసేసుకుని మీరు కంట్రోల్ కొట్టేసుకుంటే కంపెనీ స్టార్ట్ అయిపోయింది. చూసారా, వేణు ట్రేడర్స్ కంపెనీ స్టార్ట్ అయింది. ఇక్కడ గేట్వే చూసుకున్నట్టయితే 1/4/2019 నుంచి 31/3/2020. మనం ఏమో ఎండింగ్ ఇయర్ రాయలేదు. ఎండింగ్ ఇయర్ అదే తీసేసుకుందాం, మనం ఏం చేయలేదు. తర్వాత కరెంట్ డేట్ వచ్చేటప్పుడు ఏప్రిల్ 1. తర్వాత నేమ్ ఆఫ్ ది కంపెనీ వేణు ట్రేడర్స్. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అంటే ఇప్పుడు మేము ఉన్నాము, రకరకాల క్లయింట్స్ ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ విల్ క్రియేట్. కాబట్టి మాకు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులోంచి మనం ఏ కంపెనీకి ఆపరేషన్ మొదలు పెట్టుకోవాలంటే ఆ కంపెనీని మనం స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే మీరు దీంట్లో నో ఓచర్స్ అంటాడు అన్నాడు. ఓచర్స్ అంటే జర్నలైజేషన్. ఇంతవరకు మనం జర్నలైజేషన్ జోలికి పోవాలి, గ్రూపింగ్ జోలికి పోయాం. గ్రూపింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ది రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే మనం అది కూడా ఓచింగ్ చేసిన తర్వాత వీ కెన్ సీ ది రిపోర్ట్స్. అదర్వైజ్ కాంట్, ఎందుకంటే రికార్డింగ్గా లేకుండా ఏం జరిగింది అది వస్తుంది. కాబట్టి అది లేదు. తర్వాత ఇక్కడ ఏముంటుంది మీకు గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ఇక్కడ మనం చేస్తున్నది ఓన్లీ అకౌంట్స్ మాత్రమే చేస్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఇన్వెంటరీ ఇంటూ కన్సిడరేషన్. అప్పుడు ఏం చేయాలంటే F11 ఫీచర్స్ ఉంటాయి సార్. అక్కడ రైట్ సైడ్ మీకు ఫీచర్స్ కనుక కొట్టుకున్నట్టయితే మీకు అకౌంటింగ్ ఫీచర్స్ వస్తాయి. అకౌంటింగ్ ఫీచర్స్లో మీరు ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అంటే నో అని ఉంది. అక్కడ డిఫాల్ట్ అక్కడ నో ఉంది. కానీ మీరు ఇక్కడ ఎస్ కొట్టండి, వై కొడితే చాలు. కొడితే మీరు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అనేది నో వచ్చేసింది. ఆటోమేటిక్గా అది రెడ్ మార్క్లోకి వచ్చేసింది. తర్వాత దీంట్లో ఇంకేమైనా మనకు అవసరమైన ఇంకేమైనా నేర్చుకుందాం లేదు చూద్దాం. చూసే యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. మనకు ఒక ప్రాబ్లంలో యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎస్ కొట్టేసి, ఎప్పుడైనా సరే మీరు మార్చుకోవాల్సిన ప్రతిదీ మార్చుకున్న తర్వాత కంట్రోల్ కొట్టేసేయండి. కంట్రోల్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోద్ది. ఎస్కేప్ కొట్టేస్తే మీరు చూసారా, ఇక్కడ మా గేట్వే ఆఫ్ టాలీలో మళ్ళీ మీరు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ లేకుండా పోయింది మీకు. విన్నారా? సో మనం ఓన్లీ ఫైనాన్షియల్సే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే మనకి ఉంది. దాని తర్వాత దీంట్లో మనం ఏం చేద్దాం, ప్రాబ్లంలో ఏముంది? F1 టు సెలెక్ట్ కంపెనీ. F1లో టు సెలెక్ట్ కంపెనీ అన్నాం. అయితే F1 కొట్టినట్టయితే ఇచ్చిన లిస్ట్ వచ్చింది, లిస్ట్ ఆఫ్ కంపెనీస్. మీ దగ్గర ఉండదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ వేణు ట్రేడర్స్ అన్నారా, అది ఎంటర్ కొట్టేసుకుంటే మనకి వేణు ట్రేడర్స్ అని వచ్చింది. తర్వాత ఏమున్నాడు వాడు? ఆల్ట్ F1 టు క్లోజ్ కంపెనీ. ఆల్ట్ F1 కొడదాం. ఆల్ట్ F1 కొట్టిన తర్వాత ఆల్ట్ ప్లస్ F1 కొడితే చూసారా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా వేణు ట్రేడర్స్ అని ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏమీ కనపడట్లేదు మీకు అన్నారా. కాబట్టి మళ్ళీ తర్వాత ఆల్ట్ F3 ఉంది. ఆల్ట్ F3 ఏంటి? టు షట్ కంపెనీ అన్నారా. షట్ కంపెనీ మీకు ఆల్ట్ F3లోనే మీకు కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ట్ F3 కొట్టుకుంటే మీకు షట్ కంపెనీ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని వేణు ట్రేడర్స్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆల్ట్ F3 కొట్టుకున్నారనుకోండి, షట్ కంపెనీ వచ్చేసింది. అంటే ఈ షట్ కంపెనీ కొట్టినట్టయితే మీరు ఏ కంపెనీ లేకుండా పోతుంది ఇక్కడ.
అంటే మీరు నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు మీకు అవసరం లేదు కదా, కాబట్టి ఏంటంటే ఆ కంపెనీస్ అన్ని మీరు తీసేసుకుంటారు. సో మనం వేణు ట్రేడర్స్ని మనం లైన్లో తీసుకుని పెట్టుకుందాం. ఉన్నారా? తర్వాత తర్వాత ఇంకేముందో చూద్దాం. తర్వాత వచ్చేసి F2 టు చేంజ్ డేట్ ఇన్ ది ఓచర్ మోడ్. దీంట్లో టు చేంజ్ డేట్ ఇన్ ది ఓచర్ మోడ్. ఇక్కడ ఓచర్ మోడ్లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఎలా ఉందండి, మనం సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్స్, ఇక్కడ మాస్టర్స్ క్రియేషను, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, ఇంపోర్ట్ డేటా, ఇదంతా రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ ఓచర్స్, ఇక్కడ బోల్డ్ చూసారా, బోల్డ్ని బీ కొట్టితే మీకు అది ఓపెన్ అయిపోద్ది. విన్నారా? ఇక్కడ మీకు F2 కొట్టేప్పటికి ఏమవుతుంది, మీకు యూ కెన్ చేంజ్ ది డేట్, అంటే మీకు కావలసిన డేటు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ ఒకటి విషయం చెప్పాలి మీకు నేను. మామూలుగా మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్లో చేస్తే డేట్ వైజ్ ఉంటుంది, కానీ డేట్ వైజే మీరు బుక్ రాస్తారు. డేట్ తప్పితే మళ్ళీ అక్కడ ఇన్సర్ట్ చేయాలంటే అక్కడ ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఎలా 1వ తారీఖు ఏప్రిల్ నాడు ఎంట్రీ పాస్ చేశారు, సెకండ్ మీకు 30th సెప్టెంబర్లో ఎంట్రీ పడ్డింది వయసు, అది కూడా పాస్ చేసేయండి. తర్వాత 2వ తారీఖు మే నాడు ఎంట్రీ పాస్ చేశారు, అది కూడా పాస్. ఎందుకంటే మీ దగ్గర ఉన్నది ఏ విధంగా జమాయించుకోకుండా దొరికినట్టుగా మీరు పాస్ చేసేయండి. ఇట్ విల్ టేక్ ఇన్ ఏ ఇట్ విల్ మేక్ ఇట్ క్రానలాజికల్ ఆర్డర్. వరుస క్రమ సంఖ్యలోనే పెట్టుకుంటుంది తప్ప, అరే మీరు ఇప్పుడు ఇది చేశారని దీని తర్వాత సెప్టెంబర్, దాని తర్వాత మే అలా ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు పెద్ద పెద్ద కంపెనీస్లో ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్కరికి ఇస్తారు. ఒకరిని బ్యాంక్ చూసుకోమంటారు, ఒకరికి పేమెంట్ సైడ్ చూడమంటారు, ఒకరికి పర్చేజ్ సైడ్ చూడమంటారు. మరి ఇవన్నీ సింక్రనైజ్ అయ్యి ఒకటే చోట క్రానలాజికల్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి మనకి. సో దీనివల్ల ఏంటంటే మీరు యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది డిస్టర్బెన్స్ ఆఫ్ ది క్రానలాజికల్ ఆర్డర్. ఆటోమేటికల్లీ ఇట్ విల్ సెటప్ ఇట్ సెల్ఫ్. కాబట్టి అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత ఇంకా మీరు తర్వాత ఏంటంటే మీకు Alt F2 టు చేంజ్ పీరియడ్. అయితే ఇప్పుడు మీకేమవుతుంది, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఒక రిపోర్ట్ని చూడాలనుకుంటారు. మీరు ఒక రిపోర్ట్ని సపోజ్ ఒక బ్యాలెన్స్ షీట్ని చూద్దాం అనుకుంటున్నాం. ఒక రిపోర్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చూడాలి. Alt F2 కొట్టుకున్నాను అనుకోండి, సరే చేంజ్ పీరియడ్ వచ్చింది. చేంజ్ పీరియడ్ నుంచి 1/4/2009 నుంచి ఎండ్ వరకు మీరు కింద డేట్ అయిపోతే 31st వరకు అదే తీసేసుకుంటుంది. ఒకవేళ మీరు డేట్ కావాలంటే 15/4 ఏదో డేట్ వేసుకుంటే ఆ పీరియడ్ మొత్తమే మీరు ఎంత ఎన్ని నెలలైనా కంప్లీట్ చేయండి. మీరు ఏదైతే పీరియడ్ ఇచ్చారో ఆ పీరియడ్ వరకే అన్ని రిపోర్ట్స్ చూపిస్తుంది మీకు. దానివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు దాదాపు అందరూ నేర్చుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకున్న వాళ్ళే 99 మంది ఉంటారు. దాంట్లో ఏంటంటే ఏ ఎంట్రీ పాస్ చేసినా ఏ డేట్ పెట్టినా ఒకటే డేట్ తీసుకుంటుంది అది. దానివల్ల ఏంటంటే ఎనలైజేషన్ కష్టం. తర్వాత ఈ 15 రోజులకి బిజినెస్ ఏంటి, 15 రోజులకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ విత్ ఏ ఒరిజినల్ ప్యాకేజ్. కాబట్టి ఏంటంటే ద డేట్ యూ కెన్ చేంజ్ ది డేట్, యూ కెన్ సీ ది రిపోర్ట్స్ వెన్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ ది పీరియడ్ యూ చూస్, ఇట్ విల్ ప్రజెంట్, ద సిస్టమ్ విల్ ప్రజెంట్ ఆటోమేటికల్లీ. విన్నారా? అది ఆ విధమైన మీకు ప్రజెంటేషన్ మీకు వస్తుంది. దాని తర్వాత మీకు వరుసగా మీకు ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. F4 టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఫ్రమ్ బ్యాంక్ HO టు అనదర్ బ్యాంక్ ఆర్ బ్రాంచ్ అండ్ వైస్ వెర్సా. ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టడము, డబ్బులు స్థానాన్ని మార్చడం, దాన్ని కాంట్రా అంటారు. కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ అని. అంటే మీరు డబ్బుల్ని మీ దగ్గర మీరు ఖర్చు పెట్టకుండా, ఖర్చు ఎప్పుడు పెడతారండి, ఒక ట్రావెలింగ్కో, ఒక ట్రాన్స్పోర్ట్కో, లేకపోతే ఏదైనా కస్టమర్కో, లేకపోతే సప్లయర్కో, ఎవరికొకరికి డబ్బులు ఇస్తారు. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి, మళ్ళీ మీకు తిరిగి రావు. కానీ మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల యొక్క స్థానాన్ని మార్చుకున్నారంటే, ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారండి, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 50,000 రూపాయలు తీసి మీరు బ్యాంక్లో వేసుకున్నారు. అంటే మీ దగ్గర ఉన్న ₹1,00,000 పొజిషన్ మారలేదు. ₹1,00,000 స్ప్లిట్ అయ్యి ఎలా ఉంది, 50,000 ఈజ్ ఇన్ యువర్ క్యాష్ బాక్స్ అండ్ 50,000 ఈజ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. అంటే మొత్తానికి ₹1,00,000 ఉన్నాయి. అంటే యూ కెన్ విత్డ్రా ది హోల్ అమౌంట్ ఫ్రమ్ ది బ్యాంక్ వెన్ ఎవర్ యూ వాంట్. దానికి ఎక్కడ కండిషన్స్ లేవు, వాళ్ళ పర్మిషన్ మీకు అక్కర్లేదు.
విన్నారా? అందుకనే బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా అంటే మీకు చాలా చోట్ల బుక్స్‌లో కూడా పర్సనల్ అకౌంట్ అంటారు. బికాజ్ ఇట్ వాస్ ఫార్మ్డ్ బై పర్సన్స్ అనే ఉద్దేశం. కానీ పర్సనల్ అకౌంట్ ఎప్పుడవుతుందంటే వెన్ ద బ్యాంకర్ గివ్స్ హిజ్ మనీ. ఎప్పుడు ఇస్తాడు అతను మనీ? లోన్ ఇచ్చినప్పుడు అతను మనీ ఇస్తాడు. అదర్వైజ్ వి విల్ డిపాజిట్ అవర్ అమౌంట్ ఇన్ అవర్ బ్యాంక్ అండ్ విల్ టేక్ అవర్ అమౌంట్ ఫ్రమ్ ది బ్యాంక్. అంటే మన డబ్బులు వేస్తావు, మన డబ్బులే తీసుకుంటాం. అటువంటిప్పుడు ఇక్కడ గివర్ అనే స్థానం రాదు కాబట్టి, అంటే కరెంట్ అకౌంట్లో ఉన్నప్పుడు ఏమో రియల్ అకౌంట్ అవుతుంది, తర్వాత లోన్ అకౌంట్లో ఉన్నప్పుడు పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఎవరు ఉంచుకోక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ ఇది. బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు బ్యాంక్ ఓడి మనం గ్రూపింగ్ చెప్పినప్పుడు ఏం చేసామండి? లైబిలిటీస్లో వేసాం. లైబిలిటీస్లో ఎందుకు వేసాం? బికాస్ ద బ్యాంకర్ ఈజ్ గివింగ్ హిజ్ మనీ. తర్వాత మనకి కరెంట్ అసెట్స్లో ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ అని రాసాం. మనం ఇక్కడ ఎందుకు వేసాము? మరి అక్కడ వేయకుండా కాలం ఏంటంటే వీఆర్ డిపాజిటింగ్ అవర్ మనీ ఆర్ విత్డ్రాయింగ్ అవర్ మనీ. కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే అసెట్ అంటే అర్థం ఏంటి? మనదైన పూర్తి హక్కులు మనకుండి, మన దగ్గర కానీ మన మన దగ్గర కాకపోయినా ఇంకెక్కడన్నా ఉన్న దాని మీద కూడా సర్వ హక్కులు మనకే ఉండాలి. క్యాష్ మన దగ్గర లేదు, బ్యాంకర్ దగ్గర ఉంది. కానీ దాని మీద హక్కు బ్యాంకర్కి ఉందా? లేదు, మనకే ఉంది. కానీ లోన్ ఇచ్చినప్పుడు బ్యాంక్ ఎవరికి ఉంది హక్కు? బ్యాంకర్కే ఉంది. ఎప్పుడైనా ఆయన తీసుకోగలుగుతాడు మనం ముక్కు పిండి. కానీ ఇక్కడ ముక్కు పిండి నువ్వు డబ్బులు మర్చిపో, బ్యాంకులో ఉన్నాయని ఛాన్స్ లేదు కదా. సో అది జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ ఇది. దీనికి నేను ఏమంటానంటే ఇది అకౌంట్సే కాదు అంటాను నేను. అకౌంటెన్సీ ఎప్పుడో కంటే అకౌంటెన్సీలా మీరు ఫీల్ కావక్కర్లేదు, ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఒక సిస్టమ్లోనే చూద్దాం. దీంట్లో ఉన్నాయన్నీ కూడా ఏ సిస్టమ్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం. చూస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వి కొట్టినట్టయితే ఓచర్స్ వచ్చేస్తాయి. ఓచర్స్లో మీకు ఏముంది? మీకు ఖాళీ మీరు పైన అబ్జర్వ్ చేయాలి. అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ అని పైన ఉంది. తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ డేట్ ఉంది. ఆ డేట్ కింద డే కూడా ఉంది. తర్వాత డెబిట్ క్రెడిట్ ఉంది. ఇది జర్నల్ పొజిషన్. అయితే మీకు ఏమవుతుంది? మీకు F4, F5, F6, F7, F8, F9 ఈ వాటి గురించి మనం తెలుసుకుందాం. F4 అంటే మీరు పైన టాప్లో మీకు కీబోర్డ్లో ఉంది F4 కొట్టగానే పైన మీకు ఏముంది? కాంట్రా అని రాస్తుంది. కాంట్రా అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మన స్థానాన్ని మార్చుకుంటున్నాం తప్ప మనీని మనం యూటిలైజ్ చేయట్లేదు, వినియోగించుకోవటం లేదనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ యూటిలైజేషన్. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ఫండ్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ మనకి ముందుగా మనకి ఏముంటుంది? ఇక్కడ డేట్ వేసుకోవాలి. ఎప్పుడైనా డేట్ వేసుకోవాలి. తర్వాత అది ఇక్కడ 2 అంటే మనము ఇప్పుడు మనకి క్రెడిట్ ఎప్పుడు 2 ఉంటుంది. కావాలంటే డెబిట్ క్రెడిట్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంది మీకు కాన్ఫిగరేషన్. F12లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే యూజ్ క్రెడిట్ అండ్ డెబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ అని కొట్టామనుకోండి. ఎస్ అని కొట్టి కంట్రోల్ అయితే విసారా క్రెడిట్ అని వచ్చేసింది. మీకు ఏ విధంగా అంటే మీరు జనరల్గా 2/లో నేర్చుకున్నారు కాబట్టి అలాగే ఉంటుంది సేపు. సరే మీ ఇష్టం. అయితే ఇక్కడ క్రెడిట్ ఉంది. ఇక్కడ ఏమండి క్రెడిట్ అనేటప్పటికి సోర్స్. అంటే చూడండి సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర బ్యాంకులో డబ్బులు వేసాము. డబ్బులు వేయడానికి మన దగ్గర ఎక్కడి నుంచి ఆ డబ్బులు వేసాము? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ డిపాజిటింగ్ ది అమౌంట్ ఇన్ ది బ్యాంక్ అంటే క్యాష్ బాక్స్ ఇస్ ద సోర్స్. అంతే కదా. మన దగ్గర పెట్టుబడి రూపంలో కానీ లోన్ రూపంలో కానీ వచ్చిన డబ్బులు బ్యాంక్ బాక్స్లో మనం క్యాష్ బాక్స్లో పెట్టుకున్నాం. ఆ క్యాష్ బాక్స్లోంచే మనం తీసుకుని మనం డబ్బులు వేసాం. అంతే కదా, సింపుల్. సో మనం ఏంటి ఇప్పుడు క్రెడిట్ చేయాల్సింది ఏంటండి? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? క్యాష్ ఈజ్ ద సోర్స్. మనం క్యాష్ కొట్టేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు తర్వాత డెబిట్ ఇస్తుంది. అది ముందు క్రెడిట్ ఏది ఉంటే దాన్ని నింపితే మాత్రమే అది వస్తుంది తప్ప నాకు డెబిట్ తోటే నేర్చుకున్నాను డెబిటే కావాలంటే మిమ్మల్ని అలౌ చేయదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీరు బ్యాంకులో డబ్బులు వేసినా అదే, బ్యాంకులోంచి డబ్బులు తీసినా కూడా అదే. డబ్బులు తీసినప్పుడు ఏమవుతుందంటే వాట్ ఈస్ ది సోర్స్ ఫర్ దిస్ అమౌంట్? బ్యాంకర్ ఇస్ ద సోర్స్. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి ఈ డబ్బులు? బ్యాంకు నుంచి వచ్చినాయి. తర్వాత మనం బ్యాంకులోంచి వేయడానికి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? క్యాష్ బాక్స్. సింపుల్ చూసారా? అంటే మీకు ఒకటే స్క్రీన్ ఉంటుంది. మీకు దీనికి మాత్రం ఒకటే స్క్రీన్. అంటే డిపాజిట్కి అదే స్క్రీను, తర్వాత విత్డ్రాల్కి అదే స్క్రీన్. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అన్నీ అర్థం చేసుకుంటే ముందు క్రెడిట్ నిండిపోద్ది. విన్నారా? తర్వాత అట్లనే మీరు బ్రాంచ్కి డబ్బులు ఇస్తూ ఉంటారు.
అప్పుడు కూడా ఇదే పొజిషన్. అంటే బ్రాంచ్‌కి డబ్బులు ఇస్తున్నారు. బ్రాంచ్ వాళ్ళు ఖర్చు పెట్టమని ఇస్తున్నారు. అంతేగాని మీరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయట్లేదు కదా! అట్లనే పెట్టి క్యాష్ ఇస్తారు. వాళ్ళు వర్కింగ్ సైట్ సైట్‌లోకి ఇస్తారు. ఎక్కడైనా కానివ్వండి, యూ ఆర్ ట్రాన్స్‌ఫరింగ్ ది మనీ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్. ఒకవేళ బ్రాంచ్ టు బ్రాంచ్ ఎళ్ళొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. మీరు ఆ విధంగా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎఫ్5. ఎఫ్5లో మీకు పేమెంట్ అని వచ్చింది. పేమెంట్ మీన్స్ ఎనీ పేమెంట్. ఎ పేమెంట్ టు పర్చేజ్ గూడ్స్, ఎ పేమెంట్ టు పర్చేజ్ అసెట్, ఎ పేమెంట్ టు మేక్ సప్లయర్, పేమెంట్ ఫర్ సాలరీస్, పేమెంట్ ఫర్ ఎనీథింగ్. డబ్బు అంటూ మీ దగ్గర నుంచి వెళ్ళిందనుకోండి, అది గూడ్స్ పర్చేజ్ చేసినా దేనికైనా సరే డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మీరు డబ్బు రూపంలో వెళ్ళినా అదే స్క్రీన్ వాడాలి. బ్యాంకు రూపంలో వెళ్ళినా కూడా ఇక్కడ దీనికి పేమెంట్ మీకు డబ్బు కానీ బ్యాంక్ కానీ ఉంటే మాత్రమే అలౌ చేస్తుందండి. లేకపోతే అలౌ చేయదు. నో బ్యాంక్ ఆర్ నో క్యాష్ అని కింద డైలాగ్ బాక్స్లో వచ్చేస్తుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. సో యూ కెన్ స్పెండ్ మనీ టు ఎక్వైర్ ఎనీథింగ్ ఆర్ టు మీట్ ఎనీ ఎక్స్పెండిచర్ త్రూ బ్యాంక్ ఆర్ త్రూ క్యాష్. తర్వాత ఇక్కడ చూసారా, అక్కడ ఏమైంది, మీకు క్రెడిట్ తోటి స్టార్ట్ అయింది, ఇక్కడ డెబిట్ తోటి స్టార్ట్ అయింది. ఇక్కడ దీని అర్థం ఏంటి, యూటిలైజేషన్ ఆఫ్ మనీ. చూసారా, యూటిలైజేషన్ ఆఫ్ మనీ. దీని డెబిట్ అంతే కదా నేను చెప్పింది, యూటిలైజేషన్ ఆఫ్ మనీ ఆర్ డెస్టినేషన్ ఆఫ్ మనీ. యూటిలైజేషన్ ఆఫ్ మనీ డెబిటే కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ డెబిట్ కనిపిస్తుంది. వీఆర్ యూటిలైజింగ్ దిస్ మనీ టు పర్చేజ్ ఫర్నిచర్ అని వచ్చేసింది, క్లోజ్ అయిపోయింది కదా. ఉన్నారా, అట్లనే డెస్టినేషన్కైనా. తర్వాత నెక్స్ట్ 6, దాని జస్ట్ ఆపోజిట్ అండి. మళ్ళీ క్రెడిట్ వచ్చింది చూసారా. అంటే దీంట్లో ఏంటంటే హౌ యు ఆర్ రిసీవింగ్ మనీ. అంటే త్రూ క్యాపిటల్ వీఆర్ రిసీవింగ్ మనీ, అంటే త్రూ సేల్స్ వీఆర్ రిసీవింగ్ మనీ, త్రూ కలెక్షన్ వీఆర్ రిసీవింగ్ మనీ, త్రూ కమిషన్ వీఆర్ రిసీవింగ్ మనీ. అంటే సోర్స్ని ముందు ఇక్కడ రాయాలి. అంటే వాడు అడిగింది ఏంటి, క్రెడిట్. క్రెడిట్ అంటే సోర్స్ కదా, బ్లైండ్ అండి. మీకు క్రెడిట్ అనగానే సోర్స్ అనేది గుర్తుంటే మీరు అసలు ఆలోచనే అక్కర్లేదండి, మీకు టక్కనే చేస్తే అంతే. ఉన్నారా. తర్వాత ఎఫ్7 వచ్చినప్పటికి జర్నల్ అండి. ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫర్ అడ్జస్ట్మెంట్స్. నాన్ క్యాష్ అంటే మీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఓనర్ గారు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఆయన పొద్దున్నే లారీ వచ్చినట్టుంది, మరి పొద్దున్నే గొడవను తీరు కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చి పంపించాడు. అంటే దీన్ని డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళిందా, మీ దగ్గర నుంచి వెళ్తే పేమెంట్లో రాసుకోవాలి. మీ దగ్గర నుంచి వెళ్ళలేదు. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ బిట్వీన్ ద ఓనర్ అండ్ ది ఎక్స్పెండిచర్. సో అప్పుడు కూడా మీరు చేయాలి. అట్లనే అడ్జస్ట్మెంట్స్, డిప్రిసియేషన్ కానివ్వండి, ఏదైనా లాస్ కానివ్వండి, ఏదైనా ఎనీథింగ్ అడ్జస్టెడ్ వితౌట్ క్యాష్. అట్లనే సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ అసెట్. అంటే మనం ఆన్ క్రెడిట్, అంటే మనం అరువుకి సపోజ్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ సత్యం టెక్నాలజీస్ ఆన్ క్రెడిట్ ఉందనుకోండి, దానికి ఏం చేస్తామండి, కంప్యూటర్ని డెబిట్ చేసి తర్వాత సత్యం టెక్నాలజీస్ని క్రెడిట్ చేయాలి. కానీ ఇది జర్నల్లోనే తీసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ పర్చేజ్, దిస్ ఈజ్ an asset purchase on credit has to be taken through journal only. అట్లనే సేల్ ఆఫ్ ఓల్డ్ కంప్యూటర్, అది కూడా మీరు ఆన్ క్రెడిట్ అయితేనే. క్యాష్ అయితే మళ్ళీ మామూలే. క్యాష్ అయితే డబ్బులు వస్తూ ఉంటాయి, రెసీటు డబ్బులు పోతూ ఉంటే పేమెంటే. దానికి ఏమో ₹1 ఉన్నా, ఓన్లీ ₹1 పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹1 lakh అగైనెస్ట్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹1. బజాజ్ వాళ్ళు చెప్తారు చూడండి, ₹1 పే చేయండి, మిగతా అది ఇన్స్టాల్మెంట్లో కట్టండి అని. అది మనం పేమెంట్లోనే రాయాలి. ఎందుకంటే ₹1 అక్కడ ఉంది. ₹1 చాలు మనకి. ₹1 ఉంటే పేమెంట్లో రాసుకోవాలి, కానీ మీరు క్రెడిట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఉన్నారా. అది తర్వాత ఎఫ్8లో మీకు సేల్స్ కూడా ఇది క్రెడిట్ సేల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తారు లేదు, డెబిట్ క్రెడిట్ ఏం కనిపిస్తారు లేదు. పార్టీని ఏమంటున్నాడు, కరెంట్ బ్యాలెన్స్ అంటున్నాడు, కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో రైట్ సైడ్ బార్లో మీకు ఏముంటుందంటే యాజ్ ఓచర్, లేకపోతే ఇక్కడ యాజ్ ఓచర్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు డెబిట్ క్రెడిట్ వచ్చింది. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అంటే ఇన్వాయిస్ మోడ్ ఇది. మీరు మామూలుగా ఎక్కడన్నా పర్చేజ్ చేస్తే వాళ్ళు మీకు బుక్లో రాసి ఇవ్వరు, ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అది ఆ సిస్టమ్ ఇది. ఉన్నారా. తర్వాత
దీంట్లో మీకు యాజ్ ఓచర్ అంటే మీకు డెబిట్ క్రెడిట్. ముందు దీంట్లో డెబిట్ ఎందుకు అయింది ఏమండి? మన దగ్గర రావాల్సిన డబ్బులు ఇప్పుడు క్యాష్ టు సేల్స్ అంతేనండి. అంటే మనకి క్యాష్ వచ్చేసింది, సేల్స్ ద్వారా వచ్చింది. కానీ ఇక్కడ క్యాష్ రాలేదు. క్యాష్ ఎక్కడ ఉండిపోయింది? క్యాష్ మనకు రావాల్సిన మన గల్లాలకు వచ్చి చేరుతుంది అనుకుంటే అది ఏమైంది? అతని దగ్గర ఉండిపోయింది. ఎక్కడ ఉండిపోయిందండి అది? మన దగ్గర కస్టమర్ దగ్గర ఉండిపోయింది. కస్టమర్ విల్ పే బ్యాక్ విత్ ఇన్ ది షెడ్యూల్డ్ అగ్రీడ్ పీరియడ్. మనం 15 రోజులకి ఇస్తానంటే 15 రోజులకి ఇస్తాడు. సో టిల్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి ఇన్ హిజ్ డెస్టినేషన్. ఆ కస్టమర్ దగ్గర ఉండిపోద్ది అన్నారా? కాబట్టి ఏంటంటే ఈ కస్టమర్ని మనం డెస్టినేషన్లో పెట్టాలి. డెబిట్ డెస్టినేషన్ అన్నాం కదా, డెస్టినేషన్ యూటిలైజేషన్, రెండు డెబిట్లు, సోర్స్ అనేది క్రెడిట్. తర్వాత దీనికి ఆపోజిట్ మీకు పర్చేజ్ అన్నారా? పర్చేజ్ కూడా ఎలాగ ఉంటుంది? మళ్ళీ యాజ్ ఓచర్ అనుకుంటే మళ్ళీ మీకే వచ్చింది. దీంట్లో పర్చేజ్లోకి వచ్చినప్పుడు క్రెడిట్ ఉంది ఏమండి? ఈ గూడ్స్ మనకు రావడానికి మామూలుగా మనం క్యాష్ పెట్టుకున్నట్టయితే ఏముంది? పేమెంట్లో రాస్తాం పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంటాం. అంటే క్యాష్ ఈజ్ ద సోర్స్ హియర్. కానీ ఇక్కడ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ గూడ్స్ కమింగ్ ఇన్ ద సప్లైర్ ఈజ్ ద సోర్స్. అంతే కదండి. ఎవరు సోర్స్? ఎవరు 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 ద్వారా వచ్చింది? ఎవరు ఆధారం అయ్యారు మనకి గూడ్స్ రావడానికి? సప్లయర్ అయ్యాడు. సో సప్లయర్ అయిని క్రియేట్ చేయాలి, అక్కడ కస్టమర్ని డెబిట్ చేయాలి. చూసారా ఎంత సింపుల్గా ఉందో మీకు? సో ఈ విధంగా మీరు నా రూల్ని పాటిస్తే ఒక రకంగా ఎవరు పడితే వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. లేదు మాస్టారు మా రూల్ మాకే తెలుసు అనుకుంటే మోస్ట్ వెల్కమ్, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఏంటంటే మనం విల్ కమ్ డౌన్ టు ది ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లంలో ఇక్కడ మనం ఒకసారి ఈ ఓచింగ్లో కంప్లీట్ రాశానండి. F4లో ఎలా ఉంటుంది, F4లో ఎలా ఉంటుంది క్లియర్గా రాశాను మీకు. అది యూ కెన్ సీ ఇట్. దాంట్లో ఏ విధమైన కన్ఫ్యూజన్ అక్కర్లేదు. నేను ఏదైతే చెప్పాను ఇప్పుడు అదంతా మీకు ఉంటుంది. యూ కెన్ ఫాలో ఇట్ అన్నారా? తర్వాత డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ కూడా మనం ఎలా ఫీచర్స్లోకి వెళ్ళి మార్చేసాం కాబట్టి వీ కెన్ సే డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ కూడా మనం దీంట్లో ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం కూడా లేదు. కాబట్టి ఏంటంటే నవ్ వీళ్ళు ఇక్కడ ఫీచర్స్ కూడా టు యాక్టివేట్ ఆర్ ఆల్టర్ ఫీచర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు చేంజ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది కంపెనీ డెబిట్ టు క్రెడిట్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నవ్ విల్ కమ్ డౌన్ టు ది ప్రాబ్లం. ప్రాక్టికల్ అసైన్మెంట్ ఫర్ యూ. మీకు ఇచ్చిన ప్రాక్టికల్ అసైన్మెంట్ని నేను మీతో చేసి చూపిస్తాను. దీంట్లో ఏముందండి? వేణు కమిన్స్డ్ బిజినెస్ విత్ క్యాపిటల్ వర్త్ 5,50,000 విచ్ ఇంక్లూడ్స్ ఫర్నిచర్ 35,000, వెహికల్ 75,000, కంప్యూటర్ 25,000, ఏ లోన్ ఫ్రమ్ రాజా ఆన్ ఫర్మ్ నేమ్ 1,25,000 ఇన్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. ఏమండి 5,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఆయన. పెట్టుబడి మొత్తం క్యాష్లా పట్టుకున్న. జనరల్గా మనం నేర్చుకున్న ఎంట్రీస్ అన్నీ ఎలా ఉన్నాయంటేనండి, రాజా కమర్షియల్ బిజినెస్ విత్ 50,000 అంటాడు ఆయన. ఎప్పుడో తాతల నాడు ఉన్న ఎంట్రీ ఉంటుంది అంతే. మనకి క్యాష్ టు క్యాపిటల్ అంటా ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ ఇవన్నీ నేను న్యాచురల్ ఎంట్రీస్ రాశాను. తర్వాత ఒక క్రానలాజికల్ సిస్టంలో రాశాను. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా ఈ ప్రాబ్లం ఒకటే మీకు చెప్పేస్తుంది. అంతేగాని ఏదో ఎంట్రీస్ రాసేయలేదు. ఒకదానికి రిలేషన్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వీ కెన్ సీ ది రిపోర్ట్స్లో ఏముందో కూడా మనం చూడడానికి అక్కడ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాను నేను విన్నారా? తర్వాత దీంట్లో వేణు కమర్షియల్ బిజినెస్ విత్ క్యాపిటల్ వర్త్ 5,50,000 దాంట్లో. తర్వాత ఏ లోన్ ఫ్రమ్ రాజా అండ్ ఫర్మ్స్ నేమ్. ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ అయ్యి ఉండక్కర్లేదండి. ఫర్మ్ అంటే ఎంటర్ప్రైజెస్ కూడా ఫర్మే అంటారండి. అంటే ఫర్మ్ అంటే ఎంటర్ప్రైజెస్ ఆర్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఆయన దగ్గర నుంచి 1,25,000 రూపీస్ కూడా పట్టుకొచ్చాం. అంటే మొత్తం టోటల్గా ఎంత వచ్చిందండి మనకి? క్యాపిటల్ 5,50,000, లోన్ 1,25,000 అంటే 6,75,000 రూపాయలు మనకు వచ్చి చేరిందండి. దాన్ని ఎలా పాస్ అయ్యాలి? దీన్ని మల్టిపుల్ ఎంట్రీ అంటారు. దీన్ని ఇటువంటి ఎంట్రీస్ మీరు చేసి ఉండొచ్చు. దీన్ని మల్టిపుల్ ఎంట్రీని ఎలా పాస్ చేస్తారో చూద్దాం. తర్వాత నేనేం చెప్పాను? రెసీట్ కాలంలో ₹1 ఉన్నా కూడా రెసీట్ నిమిత్తంలో ₹1 ఉన్నా ఈయన మొత్తం ఫర్నిచర్ అవన్నీ పట్టుకొచ్చేసి విత్ ₹1 అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు రెసీట్ తీసుకోవాలి. ఎందుకంటే బికాజ్ యు ఆర్ హ్యావింగ్ ₹1 హియర్, ₹1 కాయిన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇన్ రెసీట్ కాలం. సో మనం ఇక్కడ ఏం తీసుకుందామండి? రెసీట్ తీసుకుందాం. రెసీట్ అంటే మీకు F6.
F6లో ఫస్ట్ మనం డేట్ గురించి మనం పట్టించుకోవాలి. ఎప్పుడు కూడా డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎందుకంటే వితౌట్ డేట్ వ్యాలిడిటీ ఉండదు. వితౌట్ నేరేషన్ కూడా మీకు వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా ఏదైతే 1, 2, 3 ఉన్నాయి కదా అది డేట్ అనుకోండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ 14 ఇక్కడ మనకి మీరు డేట్ F2 అన్నాం కదా, F2లో మీకు 14 ఆల్రెడీ ఒకటి ఉంది. మీరు మీరు అదే మంత్లో కనుక ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ మెన్షన్ ది మంత్ ఆర్ ఇయర్ ఆల్సో. 1 అని కొట్టంగానే ఆటోమేటిక్గా 14 వచ్చేసింది చూసారా. 14 మండే. ఎందుకంటే ఎందుకు ఈ మండేలు సండేలు ఎందుకు నేర్చుకోవాలంటే ఒక్కోసారి మనం పెండింగ్ వర్క్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ ఏదో బుక్ చేసుకుంటా పోతాం. అది సండే అయ్యి ఉండొచ్చు, నేషనల్ హాలిడే అయ్యి ఉండొచ్చు, ఫెస్టివల్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అది గుర్తుపెట్టుకున్నట్టయితే సండే ఖర్చు పెట్టి ఉండొచ్చు మీరు, కానీ ఆ ఖర్చు మండేకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఆ విధమైన సౌలత్ కోసం ద సిస్టమ్ ఈజ్ ఎడ్యుకేటింగ్. సో అది మీరు డేట్ వచ్చేసిన తర్వాత ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు మనకి, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ అమౌంట్ ఇంటూ ది ఆర్గనైజేషన్. వేణు ట్రేడర్స్లోకి ఎలా వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయండి మనకి, వేణు క్యాపిటల్ ద్వారా వస్తున్నాయి. జనరల్గా మీరు అందరూ కూడా క్యాపిటల్ అనే పదం వాడతారు, కానీ వేణు అనే మనిషి అక్కడ కనిపిస్తున్నప్పుడు మనం వేణు క్యాపిటల్ అని రాస్తే చాలా అందంగా ఉంటుంది. ఎందుకు చెప్పమంటారా, సపోజ్ ఈ స్టేట్మెంట్ బ్యాంకర్కి అవసరం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అవసరం, జిఎస్టీ డిపార్ట్మెంట్కి అవసరం, వీళ్ళందరికీ దెన్ హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది బిజినెస్ అంటే అగైన్ యూ హ్యావ్ టు ఆన్సర్ సార్ వేణు సార్ అని. మరి అవన్నీ చెప్పడం ఎందుకు, ఆయన క్వశ్చన్ వేయడం ఎందుకు, అసలు మనం వేణు క్యాపిటల్ చూడగానే ఇట్ ఈస్ ఎ సోల్ ట్రేడింగ్ కన్సర్న్, వేణు ఈజ్ మెయింటైనింగ్, వేణు ఈజ్ ది ఓనర్ అని వేసుకుంటారు కదా. అంటే ఎంత సింపుల్గా ఉండాలంటే రిపోర్ట్స్ మనం అంత సింప్లిఫై చేయాలి. దీంట్లో కూడా మనం గ్రూపింగ్లో మనం ఏం చేసుకున్నాం, గ్రూప్లో ముందు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత ట్రాన్సాక్షన్ చేయాలి. కానీ లెడ్జర్స్ ముందుగా ఎలా ఊహించుకుంటామంటే ఊహించుకోలేం కదా. కాబట్టి మనం ఎక్కడికి కదలకుండా ఇక్కడనే స్క్రీన్ మీదనే మనం మార్చుకోవాలి. దీన్ని Alt+C కొట్టుకోండి. సో నోట్ చేసుకోండి, మీకు డౌట్ ఉంటే Alt+C చేయగానే లెడ్జర్ క్రియేషన్ అని వచ్చింది చూసారు అక్కడ. ఆ స్క్రీన్ కూడా చదవాలి మీరు. లెడ్జర్ క్రియేషన్లో మీకు వేణు క్యాపిటల్ తర్వాత లెడ్జర్, దీన్ని లెడ్జర్ అంటాం. ప్రతిదానికి అకౌంట్ అనేది మీకు ఖచ్చితంగా ఎండింగ్ అకౌంట్ అనేది రాయాలి. లెడ్జర్కి కంపల్సరీగా రాయాలి, గ్రూప్ ఉండదు. దీంట్లో మనకి ఆటోమేటిక్గా క్యాపిటల్ అని వచ్చింది. మీరు ఒకవేళ కాకపోతే మీరు ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి సరే, మనం ఏదైతే 28 గ్రూపులు నేర్చుకున్నామో 28 గ్రూపులు కాదు 34 గ్రూపులు ఉంటాయి. ఎందుకంటే ఒకటి డబల్ ఉంటాయి. అంటే డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క 6 గ్రూపులు ఉంటాయి కాబట్టి 30 ఏదైనా సరే 28 గ్రూప్స్. ఈ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంది, మీకు కావాల్సిన సెలక్షన్ అక్కడ అయిపోద్ది సరే. దీన్ని మనం Ctrl+A కొట్టేసేయండి, వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. అంటే మనం గ్రూపు లెడ్జర్ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాం. దీంట్లో మనకి ఎంత అమౌంట్, టోటల్ అమౌంట్ ఆయన తీసుకొచ్చి వేసేయాలి. అప్పుడు మాత్రమే మీకు డెబిట్ అలౌ చేస్తుంది. ఎంత అండి మనకి 5,50,000 అంతే కదండి, 5,50,000. తర్వాత ఇంకొకటి మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా, మీరు దీన్ని చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా, ఇంకొకటి కూడా మనం ఇక్కడ చేంజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు రాజా గారు లోన్ ఇచ్చారు మనకి. అది కూడా సోర్సే కదా, మనం 2 సోర్సులు ఒకసారి వేసేద్దామండి. మనం వేసేద్దాం కాబట్టి దీంట్లో మళ్ళీ దీన్ని క్రెడిట్గా మార్చండి. మార్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రాజా లోన్ అకౌంట్, దీన్ని క్యాపిటల్ కాదు, ఇది ఈయన మనకి అప్పు ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఏంటంటే మీకు అన్సెక్యూర్డ్, మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అని గురించి తెలుసుకున్నారు కదా, లోన్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. దీన్ని అన్సెక్యూర్డ్ లోన్ని చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అన్సెక్యూర్డ్ లోన్ ఇప్పుడు బ్రాకెట్లో కనిపిస్తుంది సరే. లోన్స్ లైబిలిటీ అంటే ప్రైమరీ గ్రూప్ ఈజ్ లోన్స్ లైబిలిటీ, దాంట్లో సబ్ గ్రూప్ అనేది కనిపిస్తుంది. మీకు ఎంత క్లారిటీ ఉంటుందంటే అంత అన్సెక్యూర్డ్ లోన్ ఇది సబ్ గ్రూప్ అని అర్థమైపోయింది. ఇక్కడ కూడా Ctrl+A కొట్టేసి నీకేం పని లేకపోతే మనకి ఇక్కడ ఎంత ఉందండి, 1,25,000 ఏమండి. తర్వాత వరుసగా డెబిట్లు మీరు కంప్లీట్ దీనికి 6,75,000 రూపాయలు క్రెడిట్ సైడు, దానికి తగిన విధంగా మీరు డెబిట్స్ ఉంటే సరిపోద్ది ఉన్నారా. దీంట్లో ఫస్ట్ ఏముందండి, ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ కూడా క్రియేట్ చేయాలి, మన దగ్గర లేదు కదా. జాగ్రత్తగా అయినండి. ఫర్నిచర్ అకౌంట్ దేని కింద ఉందండి, మీకు ఫిక్స్డ్ అసెట్ అండి, ఫిక్స్డ్ అసెట్. దీన్ని కూడా Ctrl+A కొట్టేసేయండి. దాంట్లో మనం ఒకసారి మీ దగ్గర అది ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టుకోండి మీరు. ఫర్నిచర్ 35,000, వెహికల్ 75,000, ఫర్నిచరు 35,000.
తర్వాత కూడా వెహికల్ కూడా క్రియేట్ చేసుకోవాలి. వెహికల్ అకౌంట్ అది కూడా ఫిక్స్డ్ అసెట్టే కాబట్టి ఇది ఎంతండి 75,000 అండి అన్నారా. దాని తర్వాత ఇంకేముందండి మనకి చూద్దాం ఇంకేముందో. వెహికల్ కంప్యూటర్ 25,000 అండి ఏమండి. అండ్ ద బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అన్నాడు. కంప్యూటర్ 25,000. ఏమండి ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి అక్కడ క్యాష్ కనిపిస్తాను. ఎందుకంటే మీకు ఎండింగ్లో కూడా చెప్పాను క్యాష్ అకౌంట్ అండ్ P&L అకౌంట్ విల్ బి ఆర్ ప్రీ క్రియేటెడ్ లెడ్జర్స్ అని. సో మనం క్యాష్ మెయింటైన్ క్యాష్ని వేసేసుకున్నాం అనుకోండి. చూసారా 5,40,000. మీరు మామూలుగా ఈ 5,50,000 నుంచి 35,000, 75,000, 25,000, 1,35,000, 1,35,000 లోంచి తీసేస్తే ఎంత వస్తుందండి? 1,35,000, 4,15,000, 4,15,000ని 1,25,000 ఎంత అవుతుందండి? 5,40,000 అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీకు సరిపోద్ది. సో ఇక్కడ కంపల్సరీగా నేరేషన్ రాయాలండి. బీయింగ్ క్యాపిటల్ సింపుల్గా రాసేసేయండి, ఏం కాదు. దీనికి కూడా కంట్రోల్ ప్రతిదానికి సేవింగ్ కంట్రోల్ వెళ్ళిపోయింది అన్నారా. మళ్ళీ మీరు బ్యాక్ చూసుకోవాలన్నా కూడా పేజ్ అప్ ఇటు సైడ్ ఉంది కదా, మీకు కీబోర్డ్ మీద మీకు బాగా అనుభవం ఉంటుంది. పేజ్ అప్ చూసుకుంటే మళ్ళీ మీకు ఎంట్రీ వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా ఆల్టర్ చూసారా పైన వెంటనే అక్కడేమో అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ అని వచ్చేసింది. యూ కెన్ చేంజ్ డేట్. ఒకవేళ డేట్ తప్పేశారేమో లేకపోతే ఫిగర్లు ఏమైనా తప్పేశారేమో అనుకుంటే కూడా మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్టరేషన్ విల్ బి అలౌడ్ ఇన్ ఆల్ ది మూమెంట్స్. తర్వాత రెండో చూడండి, తర్వాత మనం అనుకున్న క్రానలాజికల్ ఏంటంటే ముందుగా మనం ఒక ఇల్లు వెతుక్కొని వాడికి రెంటల్ అడ్వాన్స్ ఇస్తే కానీ ప్రెమిసెస్ రాదు. ప్రెమిసెస్ రాకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేము, లైసెన్సింగ్కి వెళ్ళలేము, దేనికి వెళ్ళలేము. సో ముందు పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ 50,000 టు హరి ద ల్యాండ్ లార్డ్. హరి ల్యాండ్ లార్డ్ ఎవరు? హరి. ఆయనకి 50,000 ఇచ్చాం. హరి గారితో మనకు సంబంధం లేదండి. ఎందుకంటే రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ఎ డిపాజిట్. హరి అనేది ఓనరు. ప్రతిసారి హరి వస్తాడు, ఎందుకంటే ప్రతి నెల ఆయనకి రెంట్ ఇవ్వాలి కాబట్టి హరి గారికి చెక్ ఇస్తాం మనం. సో ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు మనకి. రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ఎన్ అసెట్, ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. సో వీ హ్యావ్ టు పాస్ దిస్. తర్వాత మనం అక్కడ ఏం చేసుకున్నాము, మీకు సోర్స్ వచ్చేటప్పటికి 5,50,000 వేణు క్యాపిటల్ సోర్సు, తర్వాత రాజాగారి లోను 25,000 సోర్సు. తర్వాత ఇవన్నీ ఏమైనాయండి మీకు డెస్టినేషన్స్లోకి వెళ్ళిపోయినాయి. డెబిట్లో డెస్టినేషన్స్ ఏంటంటే ఫర్నిచరు, అంటే మీరు తెచ్చిన క్యాపిటల్ ఎక్కడ ఉండిపోయిందండి? ఫర్నిచర్ రూపంలో ఉంది, వెహికల్ రూపంలో ఉంది, కంప్యూటర్ రూపంలో ఉంది, క్యాష్ రూపంలో కూడా ఉంది. అది మీరు అర్థం చేసుకోండి. తర్వాత పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ 50,000 టు హరి ది ల్యాండ్ లార్డ్. సో దీన్ని మనం చేద్దాం 2వ తారీఖుకి ఎంట్రీ పాస్ చేసుకోమంటున్నాడు. 2వ తారీఖు ముందు డేట్ మారుద్దామండి. 2వ తారీఖు ఆటోమేటిక్గా వచ్చింది. దీని తర్వాత మనకి ఏముందండి, పేమెంట్ చేయాలి అంతే కదా. పెయిడ్ రెంటల్ అడ్వాన్స్ పేమెంట్ ఆప్షన్ F5 కొట్టండి. ఆటోమేటిక్ ముందు డేట్ మార్చేసుకుని చేయండి. పేమెంట్ ఆప్షన్లో ముందు యూటిలైజేషన్ వస్తుంది ఖచ్చితంగా. డెబిట్ ఉంది, యూటిలైజేషన్ ఫర్ వాట్ వీ స్పెంట్ ది అమౌంట్. హౌ యూటిలైజర్ ది అమౌంట్ అంటే మీకు అమౌంట్ని ఎలా యూటిలైజ్ చేశారండి? రెంటల్ అడ్వాన్స్. దీంట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. రియల్ అకౌంట్ అంటాం, దానికి రియల్ డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అంటే ఒక కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ ఏ కాంట్రవర్సీ లేదు, రెంటల్ అడ్వాన్స్ అంతే సింపుల్. మీకు ఉన్నారా? కాంట్రవర్సీ లేకుండా చేశాను నేను. రెంటల్ అడ్వాన్స్ని డిపాజిట్ అసెట్గా పెట్టుకోండి ఉన్నారా. దాని తర్వాత ఎంత అండి మీకు? 50,000 రూపాయలండి. 50,000 రూపీస్. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ పేమెంట్? క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ దిస్ పేమెంట్. చూసారా, రెంటల్ అడ్వాన్స్ ఇప్పుడే ఫస్ట్ ఐటమ్ కాబట్టి మీకు డెబిట్లో అక్కడ కనిపిస్తుంది. తర్వాత మీకు ఎక్కడి నుంచి వెళ్ళిందండి ఇది అంటే ఇక్కడ క్యాష్ అనేది సోర్స్ అండి ఉన్నారా. సోర్స్లో ఇక్కడ ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉందండి మీకు? 4,90,000 రూపాయలు ఉంది ఉన్నారా. 4,90,000 అంటే అంతకుముందు మనకి ఎంత ఉందండి? 5,40,000 గుర్తుందా? 5,40,000 రూపాయలు 50 తీస్తే ఎంత వస్తుందండి? 4 లక్షలు. అంటే మన దగ్గర క్యాష్ అవైలబిలిటీ ఎంత ఉందంటే 4,90,000 రూపాయలు. యూ నీడ్ నాట్ గో టు లెడ్జర్. అంటే మనం అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నప్పుడు లెడ్జర్ పోస్టింగ్ చేసుకుంటే తప్ప మనకి ఏది ఎక్కడ ఉంది అయోమయం జగన్నాథంలా ఉంటుంది. కానీ ఇక్కడ అదేం లేదు కదా, ఖచ్చితంగా మీకు కనిపించేస్తుంది 4 lakhs. అది మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏమంటాను, బీయింగ్ రెంటల్ అడ్వాన్స్ కంట్రోల్
తర్వాత వాట్ ఈస్ ద థర్డ్ ఎంట్రీ? ఓపెన్ కెనరా బ్యాంక్ 2,75,000. కెనరా బ్యాంక్ ఓపెన్ చేసాం. ఇక్కడ మీకు బాగా గుర్తు రావాల్సింది ఏంటంటే డేట్ ఎంత ఉందండి మీకు? థర్డ్. థర్డ్ ముందు డేట్ మార్దామండి. థర్డ్ ఉంది. తర్వాత మీరు డిపాజిట్లు కానీ విత్డ్రాలు కానీ మీరు కాంట్రాలో తీసుకోమన్నాను. కాంట్రా అంటే F4 చూసారా? ఇక్కడ మీకు క్రెడిట్ అంటే మీకు క్రెడిట్ ఇచ్చే క్రెడిట్ అంటే ఏంటంటే సోర్సే కదా. అంటే ఈ డబ్బులు బ్యాంకులో వేయడానికి వాట్ ఇస్ ద సోర్స్ అండి. అక్కడ ఆటోమేటిక్గా చూసారా మీకు అక్కడ క్యాషే కనిపిస్తుంది. అసలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఎంత అద్భుతం చూడండి. ఆటోమేటిక్గా క్యాష్లోంచే వెళ్తుంది కాబట్టి మీకు క్యాష్ కనిపిస్తాను ఉన్నారా? క్యాష్ ఎంత ఉంది మీకు? మీకు ఎంత ఇక్కడి నుంచి చేస్తున్నామండి? 2,75,000 ఏమండి. బ్యాంకులో 2,75,000 రూపాయలు మనకి బ్యాంకులో ఉన్నాయి. 2,15,000 రూపాయలు క్యాష్లోంచి తరిగిపోయింది మనకి. ఎందుకంటే 4,90,000 నుంచి ఇది తీసేస్తే 2,15,000 ఉంటాయి కదా. మరి ఇప్పుడు దీంట్లో బ్యాంకు ఏ బ్యాంక్ అంటే మీకు వాట్ ఈస్ ద బ్యాంక్ హియర్? కెనరా బ్యాంక్. సో మనం కెనరా బ్యాంక్ని ఓపెన్ చేద్దాం. కెనరా బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ లోన్ కదా. పైన మీకు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఓసీసీ, బ్యాంక్ ఓడి ఏ ఉంటే అయ్యే కనిపిస్తాయి మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క. దీంట్లో చాలా డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నారా? ఉన్నారా? మీరు ఓచింగ్లోకి వెళ్ళి F4లోకి వచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఎప్పుడు ఉందండి? 3-4 నాడు ఉంది. 3-4 నాడే ఉంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ 2,75,000 అంటే 2,15,000 టు బ్యాంక్ అకౌంట్. నాకు పరీక్ష అయిపోయింది.